నేను కొన్ని వేల సార్లు చూస్తున్నాను ఆ ఫోటోని. ఎస్పెషల్‌గా ఆ పిక్‌ని జూమ్ చేసి మరీ చూస్తున్నాను. ఆ ఎక్స్‌ప్రెషను అన్న అలా అని అరిచినప్పుడు, అలా నంది మీద చెయ్యేసి అలా అరిచినప్పుడు, ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, ఆ కళ్ళులో ఆ రౌద్రం, అది ఇంక ఎలారా అంటే జాతిని తున్నాం అన్నట్టే ఉందది. ఈ సినిమాతోటి మొత్తం ప్రపంచ స్థాయిని ఏలబోతున్నాడు మహేశ్వరుడు. మహేశ్వరుడు. మనం ఇక నుంచి ఆయన్ని మహేశ్వరుడు అనే కేకేయాలి. ఎందుకంటే ఇంకా ఆయన గాడ్ లెవెల్ అబ్బా! గాడ్ లెవెల్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగిపోయాడాయన. ఆయన స్థాయి అది. రాజమౌళికి తెలుసు. మహేష్ అన్న లాంటి మనిషిని ఎలా చూపించాలి, ఎలా ఆయన్ని తీసుకెళ్ళాలి, ఆయన కటౌట్‌ని ఎలా వాడుకోవాలి అన్నది ఆయనకి మాత్రమే తెలుసు. అందుకే ఆ పేరుకు తగ్గట్టు, ఆ పేరు రుద్ర. ఆ పేరుకు తగ్గట్టే ఆయన అవతారం, ఆయన రూపం కూడా చాలా రౌద్రంగా ఉంది ఫోటోలో. చూడాలి ఆ రుద్ర చేసే విలయ తాండవాన్ని థియేటర్‌లో. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ చాలా వెయిట్ చేస్తున్నాము. మహేశ్వరుడు ఆడించే ఆట నా భూతో నా భవిష్యత్ అనమాట. ఇప్పటి వరకు ఎవ్వరు అది మనం కని విరిగి చూసుండము. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, రాకపోవచ్చు. రాజమౌళియే అన్నారు కదా, రాస్తూ ఉంటే ఎక్కడో గాలిలో తేలిపోతున్నాను నేను, నేల మీద లేను అని. అది 1000కి 1000% నిజమనమాట. ఒక సినిమాలో ఇన్ని జోనర్సా? ఆ! ఏం ప్లాన్ చేస్తున్నాడు? వాటి గురించి మనం ఇంకా ఫర్దర్‌గా వీడియోస్ మాట్లాడుకుందాం. అసలు ఆ డీటెయిలింగు, ఆ ఫిల్మ్‌లో ఎన్ని జోనర్స్ ఉన్నాయి, వాటికి ఏంటి అనేది మనం ఫర్దర్‌గా డీటెయిల్స్ మాట్లాడుకుందాం వేరే వీడియోస్‌లో. ఇది ఓన్లీ రుద్ర గురించే. మహేశ్వరుడి ఫస్ట్ లుక్ గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ లుక్ చూసాక నా ఫీలింగ్ ఇది. ఇంకా నా పర్మనెంట్ వాల్‌పేపర్ అయిపోయిందది. నేను రోజు చూస్తున్నాను. ఆ ఫోటో జూమ్ చేసి ఏంటన్నా ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? అసలు ఆ శివుడు ఇంకది ఇంకా రాముడే కాదు, శివుడుగా కూడా కనిపెట్టబోతున్నాడు మహేష్ అన్న ఈ ఫిల్మ్‌లో. నో డౌట్ రాసి పెట్టుకోండి. దేవుడిని నేనొకటే చెప్పాలనుకుంటున్నా ఫైనల్‌గా. దేవుడిని దేవుడిలానే చూపించాడు రాజమౌళి. అంతే. హీరోలని హీరోలా చూపించాడు. దేవుడిని డైరెక్ట్ చేసేటప్పుడు ఎలా చూపించాలి? దేవుడిలానే చూపించాలి. సో, దేవుడిలానే చూపించాడు రాజమౌళి గారు.